సో సిద్ధు అన్న ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఈ ఘటనలకు సంబంధించి మనం కూడా మనం మాట్లాడుకున్న కామనే విషయంలో కూడా మనం పెద్ద విషయంలో ఇక్కడ ముస్లిం చాలా మంది ఫ్లెక్స్లు పెడతా ఉన్నారు అని కూడా మాట్లాడారు. ఈ ఘటన హోలీ సందర్భంగా జరిగిన ఘటన. ఏ రోజు కూడా హిందువులు వెళ్ళి వాళ్ళ పండగలు డిస్టర్బ్ చేసిన పరిస్థితులు లేదు. కానీ ఎందుకు హిందువుల పండగల మీద లేకపోతే హిందువులు చేస్తున్న ఏదైనా కార్యక్రమం మీద ఇంతగానం దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి? మనం ఒక చిన్న పాపను కూడా పట్టణ పెట్టుకున్న పరిస్థితి, అది కూడా దళిత కుటుంబమే. ఏం చెప్తారు? అంటే కాఫిరోంకో మారు అనేసి ఒక నినాదంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే మన మతం కాని వాళ్ళని కొట్టినా కూడా మనకు మన మతం ఆదేశం ఇస్తుంది అన్నట్టయితే ఈ పవిత్ర మాసం అనేసి వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారు కదా, ఈ పవిత్ర మాసంలో ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం అనేసి అనుకుంటున్నారు, అవే చేస్తున్నారు. ఇప్పుడు పవిత్ర మాసం అంటే మనం ఇలా ఉపవాసాల్లో ఉంటారు, మన వాళ్ళు చాలా మంది 40 రోజులు ఉపవాసంలో అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి దీక్షలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా అంటే ప్రతీకార జ్వాలతోనో లేకపోతే కోపమో ఇలాంటివన్నీ చూపించరు. బట్ వీళ్ళు ఒక నిర్దిష్టమైన సమయము, ఆ సమయం వరకు కామ్గా ఉండి లేకపోతే ఆ సమయం తర్వాత విజృంభించి ఇలా అటాక్స్ అన్నవి చేస్తున్నారు అనమాట. అంటే ఇలా ఈ పవిత్ర మాసంలో కొన్ని అటాక్స్ చేస్తే అది జిహాద్లో అంటే పవిత్ర యుద్ధంలో భాగం అయిపోద్ది. సో మనం కాఫీర్లను కొడుతున్నాము, కాఫీర్ల పైన గొడవ పడుతున్నాము అంటే మన ఇస్లాంకి మంచిది అన్నట్టు ఒక ధోరణిలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసుకోండి, 2 years బ్యాక్ చెంగిచెర్లలో హిందువులు హోలీ ఆడుకుంటుంటే వాళ్ళపైన అటాక్ చేసిండ్రు. ఎంత ఘోరంగా అటాక్ చేశానంటే హిందూ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో దళితులు, వాళ్ళ మొహాలు మొత్తం పగిలిపోయినాయి అండ్ వాళ్ళ పళ్ళన్ని కూడా పగలగొట్టేసిండ్రు. ఇలాంటి పరిస్థితి అక్కడ ముస్లిం యువకులు వాళ్ళు సృష్టించిండ్రు. సేమ్ అలాంటిదే ఈరోజు తరుణ్ కుమార్ అనేసి ఢిల్లీలో ఒక అబ్బాయిని పట్టుకొని ఇలాంటి బ్రూటల్ అటాక్స్ అన్నవి సర్వసాధారణమైపోయినాయి. ఇప్పుడు ఇట్లాంటి అటాక్స్ లో కూడా మనం చూస్తా ఉన్నప్పుడు పోలీస్ బందోబస్తు కూడా, ఇప్పుడు ఏదైనా ఒక పండగ చేసుకోవాలంటే హిందూ పండగ అయినా కానీ ఏదైనా కానీ పోలీస్ బందోబస్తు ఇక మెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇవన్నీ కూడా. అలాగే పవిత్ర మాసం అని మీరు చెప్తా ఉన్నారు, ఈ పవిత్ర మాసంలో కూడా ఇట్లాంటి అటాక్ చేయడం మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏదైతే తరుణ్ హత్యకి ఏం జవాబు చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? జస్టిస్ అన్నది రావాలండి. జస్టిస్ అన్నది అక్కడ కొంచెం జరిగింది కొంతమేరకి. సార్థక్ అనేసి ఒక యూట్యూబర్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో, సో ఆయన టీంని నడిపించి సో న్యాయం అన్నది జరగాలి అనేసి అక్కడికి వెళ్ళడము, దాని గురించి వీడియోస్ చేయడము. దానివల్ల ఏమైందంటే ఎవరైతే అటాక్స్ చేసిండ్రో వాళ్ళ ఇళ్ళని గుర్తించి పడగొట్టడం అనేది జరిగింది. కానీ అక్కడితో ఆగకుండా మాబ్ లించింగ్స్ ఇంకొకసారి అవ్వకుండా, ఇలా మూకుమ్మడి దాడులు ఇలాంటివన్నీ చేయకుండా వాళ్ళపైన కఠినమైన చట్టాలు ఉపయోగించి వాళ్ళని జైల్లో వేయడము, లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అనేసి అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. మనం క్యాస్ట్ గురించి కొట్లాడడం చూసాం, లేదా అప్పుడు ఏదైతే ప్రాంతాల గురించి కొట్లాడడం చూసాం, అంటే రాజకీయ విషయాల్లో. ఇప్పుడు దీన్ని కూడా మతాన్ని కూడా ఇదిగో వీడు పలానా మతం రా, వీడు పలానా మతం రా అనే రుద్దే ప్రయత్నం గవర్నమెంట్స్ కూడా చేస్తున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఎక్కడా కూడా వీటి మీద ఏ ప్రభుత్వం స్పందించట్లేదు. మొన్న పాప చనిపోయిన విషయం మీద కూడా ఇక్కడ అధికార పార్టీ పెద్దగా దాని మీద మాట్లాడింది లేదు, దాన్ని సీరియస్ గా కూడా తీసుకోలేదు. సో ఇప్పుడు ఈ విషయాల మీద కూడా పెద్దగా ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవట్లేదు. అంటే బేసిక్ గా ఈ మతాన్ని అనే దాని మీద డివైడ్ చేసే మతాల వారీగా యుద్ధాలు అన్నవి ఇప్పుడు ఫస్ట్ టైం ఏదో బీజేపీ ప్రభుత్వం వచ్చిందో లేకపోతే ఇక్కడ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ముస్లింల గొడవలు అవుతున్నాయి అనేసి ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు చరిత్రలో తీసుకున్నా కూడా మతాల ఆధారంగానే యుద్ధాలు జరిగినాయి. ఏదైతే ఇస్లామిక్ మతం వచ్చిందో, క్రిస్టియన్ మతం వచ్చిందో, ఇస్లామిక్ ఈ అరబ్ దండయాత్రలు వాళ్ళు ఇస్లాంని ప్రీచ్ చేయడానికే, వేరే వేరే మతాల్ని సర్వనాశనం చేయడానికే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళేదో వర్తకం చేయడానికో లేకపోతే ఇక్కడ ఏదో బిజినెస్ చేసుకోవడానికో రాలేదు. అండ్ బ్రిటిషర్లు వచ్చింది ఇక్కడ ఏదో రైళ్లు వేసి ఇండియన్స్ ని ఇక్కడ ఉద్ధరించుదామనేసి అయితే వాళ్ళు మానవ సేవ దృక్పథంతో అయితే రాలేదు. వాళ్ళు వాళ్ళ మతాన్ని ఇక్కడ బీజం నాటడం కోసం వచ్చారు. అవి చరిత్రలో జరుగుతున్నాయి, ఇప్పటికీ అవే కంటిన్యూ అవుతున్నాయి. ప్రభుత్వాలు కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలే పట్టించుకోని పరిస్థితులు కనపడతా ఉన్నా కదా ఈ దాడుల మీద. ఇప్పుడు ఒక ముస్లిం మీద దాడి జరిగిందంటే ఇమీడియట్ రెస్పాన్స్ వచ్చేది. ఇప్పుడు ఒక హిందూ మీద కావచ్చు, ఇంకొక మతాల మీద దాడి జరిగితే ఇమీడియట్ రెస్పాన్స్ కనపడట్లేదు కదా. మైనార్టీ అపీస్మెంట్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. మైనార్టీ అపీస్మెంట్ అన్నది ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఏదైనా అటాక్ చేసిండ్రు అంటే వాళ్ళని విడిచిపెట్టడం ఏదైతే ఉంటుందో దాని తర్వాత వాళ్ళకి ఓట్ బ్యాంక్ గా మారుతుంది. బట్ హిందూస్ ఎవరైతే అటాక్స్ లో పాల్గొన్నారు వాళ్ళపైన కేసులు అయినాయి, ఆ కేసులు తీసేయండి, వాళ్ళని అరెస్ట్ చేయకండి అంటే 4 పార్టీలకు అమ్ముడుపోతారు. వాళ్ళు అక్కడ ఓట్లు వేసేసుకుంటారు. బట్ ముస్లిమ్స్ అలా కాదు కదా. వాళ్ళకు ఆజాద్ నుంచి వచ్చిన అంటే మసీదు మైక్ల నుంచి వచ్చిన దాని ప్రకారము ఎంఎంకి వేయాలా, కాంగ్రెస్కి వేయాలా, లేకపోతే ఇంతకుముందు మనం చూసుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వేయాలా అన్నది వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళు. టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు కూడా మసీదు ఆజాన్ల వల్ల, మసీదుల్లో చెప్పడం దాని వల్ల ఈసారి కాంగ్రెస్కి వేసేసింది. సో ఈ మైనార్టీ అపీస్మెంట్ అన్నది కంపల్సరీ ఏ గవర్నమెంట్ అపీస్మెంట్ చేస్తుందో వాళ్ళకి వీళ్ళందరూ మాట అన్న. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఏదైతే రాజకీయంగా జరుగుతున్న విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మన ఈ తెలంగాణలో ఎన్నో టెంపుల్స్ మీద దాడి జరిగింది.
ఇప్పుడు మీరు కూడా ఇట్లానే చాలా అంశాల మీద కూడా మీరు మాట్లాడారు, ప్రశ్నించారు, చాలా జరిగినాయి. కానీ ఎక్కడా కూడా సరైన జస్టిస్ అనేది కనపడట్లేదు కదా అని దీనికి ఏం చెప్తారు సింపుల్ గా మీ? మైనార్టీ అప్పీస్మెంటే అండి, ప్రతి దానికి కారణం మైనార్టీ అప్పీస్మెంటే. అది మారేంత వరకు హిందువులు ముస్లింలు నేను యాజ్ అ జర్నలిస్ట్ గా, యాజ్ అ హిందుత్వవాదిగా, ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ సరి సమానంగా హ్యాపీగా బ్రదర్స్ లాగా ఉండాలి అనేసి కోరుకుంటా. బట్ ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న తప్పులు ఉన్నాయో వాటికి మనము మూల్యాన్ని చెల్లించుకుంటున్నాము. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్స్ మైనార్టీ అప్పీస్మెంట్ కోసము కేవలం ముస్లింలకి సపోర్ట్ చేయడం, క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేయడం వల్ల హిందువులు అన్న వాళ్ళకి సపోర్ట్ అనేది రావట్లేదు. సో ఈ హెచ్చు తగ్గులు అన్నవి కారణమవుతున్నాయి గొడవలకు. ఇప్పుడు జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేసినట్టుగా కనపడతా ఉంది ఇదే ఢిల్లీ విషయంలో. అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? అక్కడ ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. నాకు చెప్పానండి, సార్థక్ అనేసి ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఈ మూవ్మెంట్ ని తీసుకొని వచ్చిండో ఆయనకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాని కూడా సోషల్ మీడియా నుంచి తొలగించడం జరిగింది అన్నమాట. అంటే ధ్రువరాటి కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైతే యాంటీ ఇండియా పాలసీస్, యాంటీ ఇండియా థియరీస్ తోని ముందుకొచ్చి వీడియోస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళ ఖాతాల్ని ఇప్పటిదాకా తొలగించలేదు. కానీ ఎవరైతే హిందుత్వ గురించి, ఎవరైతే ఇక్కడ హిందువుల గురించి మాట్లాడుతుంటారో, ఎవరైతే జనాల వైపు మాట్లాడుతుంటారో, ఎవరైతే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంటారో అలాంటి వాళ్ళ ఖాతాల్ని తొలగించడం ఏంది, వాళ్ళని జైల్లోకి తోస్తున్నారు. ఈయనని తీసుకోవచ్చు, లేకపోతే చౌదరి అనేసి, ధ్రువ్ చౌదరి అనేసి ఒకతను ఉన్నాడు, అతన్ని తీసుకోవచ్చు. ఇలా చాలా మంది జర్నలిస్టుల పైన, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా ప్రభుత్వం కక్ష కడుతుంది. అదే ప్రభుత్వం వల్ల బీజేపీ వాళ్ళే అక్కడ ఉన్నది, అధికారంలో ఉన్నది బీజేపీ వాళ్ళే. సో బీజేపీ ప్రభుత్వమే కదా ఇప్పుడు ఈ ఖాతా తొలగించడంలో వెనకాల ఉన్నది కూడా. మీ సమాధానం ఏంటి? తోటి జర్నలిస్ట్ అనుకోవచ్చు, ఎక్కడైనా కూడా ప్రాంతాలు వేరే ఉండొచ్చు, కానీ జర్నలిస్ట్ అన్నవాడు ఎప్పుడు వాయిస్ రేస్ చేస్తానే ఉండాలి. అది ఫలానా మతంకో, ఈ మతంకో, ఆ మతంకో అనేసి కాదు. సో ఇలాంటి వాయిస్లు రేస్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి అయినా, ఎవరి దగ్గర నుంచి అయినా కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అండ్ ఇలాంటి అరెస్ట్లు అయితే జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు హెచ్ఆర్సి సల్మాన్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. దీనికి వాళ్ళు ముస్లిం మతం కోణంగా వాళ్ళు వెళ్తుంటారు. ఇలాంటివన్నీ వాళ్ళ గురించి సపోర్ట్ ఇవ్వడమో, లేకపోతే సపోర్ట్ తీసుకోవడమో ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. హెచ్వైసి సల్మాన్ గురించి మనం చూస్తూనే ఉన్నాము. ఆయన పైన కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సో ఇంతకుముందు కూడా ఆయన చందాల రూపంలో చాలా డబ్బులు తీసేసుకున్నాడు అనేసి, తినేసిండు అనేసి చాలా మంది వాళ్ళ కంపెనీకి సంబంధించి, వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎంఐ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఇదంతా మాట్లాడడం జరిగింది. తిరగబడే టైం వచ్చింది అనుకోవచ్చా? అంటే బేసిక్ ఇప్పుడున్న పరిస్థితులు, పరిణామాలు చూస్తున్నారు. గవర్నమెంట్ ఇరు మతాల వాళ్ళని సరి సమానంగా చూసుకోకపోతే హిందువులు కంపల్సరిగా తిరగబడతారు. అది మనకు ఢిల్లీలో కనిపించింది, అది మనకు చెంగిచెర్లలో కనిపించింది. అంటే యాక్షన్కి రియాక్షన్ అన్నది కంపల్సరీ ఉంటుంది. అలాంటి అవ్వద్దు అంటే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్కి రెండు కళ్ళు ఉంటే హిందువులు ముస్లింలు ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకోవాలి. లేదు ఒంటి కన్నుతో మేము చూస్తాము, ఒంటి కన్నుతోనే మేము ప్రపంచాన్ని శాసిస్తాము అంటే మాత్రం ఇంకో కన్ను బాధపడుతుంది. ఇదే. థ్యాంక్ యూ. సో ఇది సిద్ధార్థ గారి క్లారిటీ. సో ప్రస్తుతం నా ముందు అరవింద్ అన్న ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. అంటే ఒకటి, ఈ దాడులు దళితుల మీద జరుగుతుందా, దళితులైన హిందువుల మీద జరుగుతుందా, లేదంటే ఇక్కడ కూడా చూసాం మొన్న కూడా ఒక హిందూ దేవాలయంలో దళితుల మీద దాడి చేస్తే ఒక పాప బలైంది. అంటే ఎందుకు ఇంత కఠినంగా తయారవుతా ఉన్నాయి? అంటే ఎందుకు ఇక్కడ గవర్నమెంట్స్ కూడా దాని మీద పెద్దగా పట్టించుకున్నట్టుగా కనపడట్లేదు కదా? ఏం జరుగుతూ ఉంది? అంటే తుర్కోలు కదన్న, తుర్కోలు హిందువులపై, మరీ ముఖ్యంగా హిందుత్వంలో ఉండే దళితులపై దాడులు చేస్తే ఈ హిందుత్వానికి బ్యాక్ బోన్ గా నిలిచే కులం ఇదే. కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తే హిందుత్వ వాదం అనేది కొంచెం తగ్గుతారనే ఒక ఆలోచన రజాకార్లకి అప్పటి నుంచి ఉంది. అదే ఆలోచన ఇప్పుడు కొనసాగుతుంది. ఈ తుర్కోలను జోకే పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అదే సిద్ధాంతాన్ని పాటిస్తారు. మీరు చూడరు, కేవలం వాటర్ బెలూన్ అలా మామ మీరు వేసినందుకు 4 చుక్కలు నీళ్ళు పడితే సారీ చెప్పినా కూడా అతి కిరాతకంగా అలా ఇంటోలో నుసగొల్పి ఆ రాక్షసి ఏం చేసింది? అమాయకమైన దళితుల ఇంటిపై దాడి చేపించి ఆ వ్యక్తిని కిరాతకంగా కొట్టి చంపింది. చచ్చేటప్పుడు కూడా ఆయన రక్తంతోని ఆ ఇంటికి పంజా అచ్చు వేసిండు. ఏంటంటే నా సావన్నా నా దళితులకి మేల్కొల్పు కావాలా, ఇకనైనా ఈ తుర్కులని నమ్ముడు జోకుడు బంద్ చేసుకొని బయటికి వచ్చి ఐక్యమత్యంగా ఉండాలనే ఒక ముద్ర వేసిపోయింది ఆయన తరుణాన్ని. ఇదే ఢిల్లీలో గత సంవత్సరం 6 మంది ఎస్సీలను చంపారు, 4 ఆడపిల్లలని రేప్ చేసి చంపారు. 2 కూడా ఇదే విధంగా హిందుత్వం ఒక ఆవు గోరక్ష చేసినందుకు ఒకరిని చంపారు, ఇంకొక వ్యక్తిని కూడా హిందుత్వంలో పాటిస్తున్నందుకు అతన్ని కిరాతకంగా కొట్టి చంపారు. ఢిల్లీలో వరుసగా ఎస్సీల పైనే దాడులు చేస్తారు. ఎందుకంటే ఢిల్లీలో
హిందూ రిలీజియన్ కి బ్యాక్ బోన్ గా నిలిచి ఏ పండుగ అయినా ఏ ధర్మ కార్యక్రమానికైనా ఎస్సీలు ముందుంటారన్న ఒక ఆలోచన తుర్కోల మధ్య ఉంది. ఈ తుర్కోలకు అనేది పిచ్చి లేచిపోయింది. ఇరాన్ లాల్ అధ్యక్షుడిని చంపిర్రు, కుక్కని చంపినట్టు. ఆ బదులా ఎట్లా తీసుకోవాలంటే ఇరాన్ హిందువుల మీద తీసుకోవాలి. అందుకే వాళ్ళు ఇక్కడ మా పైన ఇరాన్ విషయంలో చూసాం మనం, కామ్నేకి సంబంధించిన దాని మీద కూడా ఇక్కడ చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న వాళ్ళు, చాలా మంది బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చెప్తానంటే ఆ ఫ్లెక్సీలు ఇక్కడ పెట్టడం కానీ ఇవన్నీ అంటే నాకు బాధాకరం ఏందంటానా, రాషన్ తినేది పుక్కట్లో ఉండేది భారతదేశంలో. రాషన్ తినేది మాక్సిమం నువ్వు 100 కోట్ల మంది హిందువుల ట్యాక్స్ పైసలతోని మిగతా తుర్కోలంతా రాషన్ తింటారు, ఇలాజులు చేసుకుంటారు, అన్ని ఫ్రీ చేసుకుంటారు. కానీ విశ్వాసం చూపించేది ఇరాన్కా. నువ్వు ఒట్టింది పెరిగింది ఒక దేశంలో, ఆ దేశంకి ఆ మట్టికి విశ్వాసం చూపిరా అంటే పక్క దేశంలో చూపిస్తావు. అంటే ఓడైతే ఏ అయ్యకైతే పుట్టినో అన్న అయ్యా నువ్వు పక్కని మాత్రం పిలుస్తా అంటారు. అసోంటి ధోరణి తుర్కోల మధ్య నడుస్తుంది. అరే అలా కురాన్లోనే అన్నారు కదా, ఏ మట్టిలో అయితే పుట్టినో ఆ మట్టికి విశ్వాసం చూపిరాని. కానీ తుర్క కొడుకులకు లేదు విశ్వాసం. ఓడా కమ్నీ కాదు. ఆ బయట దేశంలో ఉండి ఇరాన్ నుండి మన దేశం పైన దాడులు చేస్తున్న వ్యక్తికి నువ్వు సపోర్ట్ గా నిలిచి రోడ్ల మీద ర్యాలీలు చేసినావు. మళ్ళీ ఇదే తరుణ్ కోసం ఎందుకు రాలే? అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పొద్దాలు వేస్తే దనిత్ బాయా హమారే బాయా ఏ జై భీమ్ అనుకుంటా మా ఇంట్లో మధ్యలో వచ్చి ఓట్లాడుతాడు ఈ అసదుద్దీన్ ఓవైసీ గాడు, అక్బరుద్దీన్ ఓవైసీ గాడు. మళ్ళీ ఎడవడుకురు ఎంఐఎం కొడుకులు. ఈ కొడుకులు మా ఓట్ల కోసం మా బస్సీలలో మా దళితుల దగ్గరకు వచ్చి ఓట్లాడుతారు. కానీ తుర్క కొడుకులు మా ఎస్సీలపై దాడులు చేస్తే ఒక్కడు కూడా బయటికి రాడు. అయినా కానీ మా కొంతమంది మా సోకాల్డ్ హిందువులు, సోకాల్డ్ సెక్యులర్ వ్యక్తులు, కొంతమంది దళిత సంఘ నాయకులు మాత్రం జై అక్బర్ భాయ్, జై అసద్ భాయ్ అనుకుంటా సిగ్గు శరం లజ్జ లేకుండా ఆ దొంగలా కొడుకులు జోక్కుంటా తిరుగుతారు. ఆ కొడుకులు మాత్రం ఓట్లకి మన ఇంటికాడికి వస్తారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేది ఇదే దేశంలో, మరి ఎందుకు ఇంత వివక్ష ఎందుకు వస్తా ఉంది రెండు మతాలకు సంబంధించి? హిందూ ముస్లిం భాయిచార అనేది సెక్యులర్ వాదులు కేవలం హిందూకే చెప్తారు. దమ్ముంటే ఒక తుర్కొంద దగ్గరకు పోయి చెప్పమని చెప్పి ఈడ్చి కొడతారు. ఆయనకి భాయిచార అనేది లేరు. బాబాసాహెబ్ దేవుడు అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు, ఇస్లాం ఇస్ బ్రదర్హుడ్ ఓన్లీ ఫర్ ద ఇస్లాం ఇస్ నాట్ ద ఎంటైర్ యూనివర్స్. వాళ్ళకి ఇస్లాంలా వాళ్ళకి నేర్పించేది అదే. ఎవడైతే మన ఇస్లాం తుర్కోడు ఉంటాడో వాడే మనకి అన్నదమ్ములు. బయట వేరే వ్యక్తులు, వేరే మతం వ్యక్తులు మన కాఫీర్లతో సమానం, వాళ్ళతో మనకు భాయిచారా మెయింటైన్ చేయదని ఖురాన్లో బాజాప్తా చెప్పారు. సో వాళ్ళు అదే పాటిస్తారు. కానీ మనోళ్ళు సెక్యులర్ హిందువులు, సోకాళ్ళ సెక్యులర్ వాదులు మనకి భాయిచారా, గంగా జమున తైజుబాన్ చిన్నప్పటి నుంచి అడ్డమైన సిద్ధాంతాలు నూరు పోసి హిందువులను సలహా చేసే ప్రయత్నం చేస్తారు తప్ప 10 రూపాయల కోవబన్ వల్లిగానికి ఉన్న ఇజ్జత్ ఢిల్లీలో చనిపోయిన తరుణ్కి లేదు. అంటే ఇంకొక విషయం, మతాలకు సంబంధించి మనం కులాలకు సంబంధించి మనం కొట్టుకున్నాం, తెలంగాణ విభజన గురించి మనం కొట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు దీంతో కూడా రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు కొంతమంది మతాల పేరు మీద. భాజపా ఎంఐఎం పార్టీ చేస్తుంది అదే కదా. ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తుంది అదే. తుర్కోలు పై ఎలాంటి కేసులు ఉన్నా కూడా భాజపా బయటకు వస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణలోనే చూడు, వరుసగా దేవాలయంపై దాడులు జరిగింది. ఆ దేవాలయాన్ని ఉండేటి ఏడా ఎస్సీ బీసీ ఎస్టీ బస్సీలనే ఉంది. పురాణపూర్లో అమ్మవారి గుడి విగ్రహం ధ్వంసం చేసే గుడి, ఆ బస్సు ఏడుంది ఎస్సీల బస్సు. మళ్ళీ అదే ఎస్సీలపై ఇంటికి మీదకి దాడులు చేస్తే నేను ఆ వీడియో బి చూపించిన పోలీస్ శాఖకి. ఎస్సీలు ఇంటిపై తుర్కోళ్ళు రాడ్లు కట్టెలతో పట్టుకొని వస్తే వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు లోపల వేయలేదు. కానీ మా అమాయకమైన ఎస్సీలని గుడిని కాపాడినందుకు లోపల వేసారు. 3rd డిగ్రీ చేసి టార్చర్ పెట్టారు ఆడపిల్ల అని చూడకుండా. మళ్ళీ ముత్యాలమ్మ టెంపుల్ బీసీ బస్సులు ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చూడండి ఎస్సీ బస్సీల, ఇలా హనుమంతం గుడి ఎస్సీ బస్సీల, శంషాబాద్లో శివనాలయం ఎస్సీ బస్సీల, కుత్బులాపూర్లో శివనాలయం ఎస్సీ బస్సుల, ఇలా గుడిలన్నీ ఎస్సీ బీసీ బస్సులు ఉంటాయి. ఆ వీటిని టార్గెట్ చేసుకుంటా మా విశ్వాసాలను కాలరాస్తారు. ఆల్రెడీ బుల్డోజ్ చేసిరని చెప్తా ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఇంతకు మించి మీరేం అడుగుతా ఉన్నారు? ఏంటంటే బుల్డోజ్ చేస్తేనే కాదు, వాళ్ళకి ఇల్లు అయితే ఏ విధంగా అయితే పడగొట్టిరో వాళ్ళ జీవనాది, అలా ఆధార్ కార్డు క్యాన్సిల్ చేయాలా, అలా రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలా. మరీ ముఖ్యంగా 40 మంది కొడుకులతో పాటు, తుర్క కొడుకులతో పాటు ఆ ఆడామే ఎవరైతే వీళ్ళని రెచ్చగొట్టి భాజపా నిన్న మీడియా ముంగట ఆ మెసేజ్ కడితే అమారక నాయతో ఆమె నైరుక్త అని చెప్పి రెచ్చగొట్టే స్లోగన్ చేసిందో ఆమెను కూడా లోపలేసి ఆమెపై ఏమైనా కఠిన శిక్షలు వేయాలని కోరుతున్నాం. రంజాన్ మాసంలో మనం ఎప్పుడు కూడా ఎవరైనా అంటే డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదు. మరి ఈ మాసంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్, అది కూడా ముస్లిమ్స్ నుంచి అంటే ఏం చెప్తారు?
రంజాన్ మాసం అని అలా మనం వాళ్ళకి ఇజ్జత్ ఇస్తాం, వాళ్ళకి ఏమన్నాం, కానీ వాళ్ళు అందరినీ కొడతారు. మొన్న ఒక ఆడామె దళిత ఆడబిడ్డ గత సంవత్సరం రంజాన్లో ముస్లింని ప్రేమించి ముస్లిం ఆమె ఒక హిందూ అని ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఎస్సీని. ఎట్లయినా భాజపా మా ఎస్సీల కిందికి వస్తారు. ఆమె రంజాన్ షాపింగ్ అని చెప్పి ఆడికి పోయింది, షాపింగ్ చేసుకుంది. అయితే అక్కడ ఆమెను గుర్తుపట్టి ముస్లిమ్స్ అన్నారు వాళ్ళ పైన దాడులు చేశారు. ఆడామని చూడకుండా మీరు దాడులు చేశారు. ఇక మన దగ్గరికి ఎందుకు ఊకుంటారు? జాగ్రత్త ఉండాల్సిన టైం వచ్చినప్పుడు హిందువులు జాగ్రత్త గారు తిరిగి కొట్టాల కొడుకులని, దొరికించుకొని కొట్టాలా. మనం పోలీసు వాళ్ళు వస్తారని చెప్పి ఎదురు చూడొద్దు. మనపై దాడులు చేస్తే మనం ప్రతి దాడి చేయాలా. తలకి తల, సావుకి సావే కావాలి. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఢిల్లీ ఘటనకు సంబంధించి సో ఇక్కడ నిరసిస్తూ కూడా దళితులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది.